సార్ మీరు మెంటర్షిప్ దాని ఇంపార్టెన్స్ అనేది చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో ఈ మెంటర్షిప్ అనేది మనం తీసుకోవాలి అంటే మనం మెంటర్ని ఎలా ఎంచుకోవాలి? ఇప్పుడు మెంటర్ని ఎలా ఎంచుకోవాలి అని మనం ప్రశ్నిస్తున్నాం కదా. అసలు మెంటర్ లేదా మెంటరింగ్ ఏంటి అసలు? ప్రధానంగా 4 పాయింట్లు. ఒకటి, నీ స్ట్రెంగ్త్స్ ఏంటో నీ వీక్నెసెస్ ఏంటో ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. యాజ్ ఎ స్టూడెంట్గా నీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటో నీ వీక్నెసెస్ ఏంటో చెప్పడం అంటే అర్థం ఏంటంటే రైటింగ్ స్కిల్ ఎలా ఉంది, లిజనింగ్ స్కిల్ ఎలా ఉంది, రీడింగ్ స్కిల్ ఎలా ఉంది, అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇతను ఏ విధంగా లేదా ఈమె ఏ విధంగా ఈ సబ్జెక్టులన్నీ తీసుకురాగలదు లాంటివి ఐడెంటిఫై చేయడం. అది మెంటరింగ్లో చేయాల్సిన మొట్టమొదటి పని. 2 ఏంటంటే మెంటరింగ్ అన్నప్పుడు నీకు సూటబుల్ అయ్యే ఒక కస్టమైజ్డ్ ప్లానింగ్ ఇవ్వగలగాలి. ఎందుకని? నువ్వు ఆల్రెడీ కోచింగ్ తీసేసుకున్నావు అనుకుందాం, అప్పుడు మరి వేరే ఉంటుందిగా. నువ్వు అసలు కోచింగే తీసుకోలేదు అనుకుందాం, అప్పుడు వేరే ఉంటుందిగా. నువ్వు ఒక మామూలు డిగ్రీతో వచ్చావు, వేరే ఉంటుందిగా. ఐఐటీతో వచ్చావు, వేరే ఉంటుందిగా. సో నీకంటూ కస్టమైజ్డ్ ప్లానింగ్. ఇక 3వది ఏంటంటే ఎప్పటికప్పుడు కంటిన్యూస్ అప్డేటింగ్, కంటిన్యూస్ మానిటరింగ్, కంటిన్యూస్ సూపర్విజన్, కంటిన్యూస్ మెంటరింగ్ అండ్ గైడెన్స్. ఇంకా 4వది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలామంది చెయ్యరు, దాన్ని నేను తెలుగులో చక్కగా చెప్తాను, నిక్కచ్చిగా ఉండగలగడం. నేను చాలామంది స్టూడెంట్స్ నేను అయినా చదువుతానండి. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ వచ్చారు, నేను చెప్పా, ఏమంటే మీరు ఏడాది మరీ పాస్ అవ్వరు, ఇట్ ఈజ్ నాట్ దట్ మచ్ టైం, నీకు టైం తక్కువ ఉంది, మీరు రాయకండి, దట్ టు అటెంప్ట్స్ తక్కువ ఉన్నాయి. అంటే లేదండి నేను చదివేస్తానని రాసేస్తానండి అని. నాకు ఎప్పుడు గుర్తు, ఆమె ఒకసారి ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు నాకు. ఎప్పుడు మొన్న మే 28th ఎగ్జామినేషన్కి 1 month ఉందనగా ఏమని పెట్టారంటే, సార్ నేను అటెంప్ట్ అయితే ఇచ్చేస్తున్నాను, తప్పో ఒప్పో రైటో రాంగో, బట్ మీరు డే 1 నుంచి చెబుతున్న ఒక వాక్యం ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. అదేంటంటే ఇది అనుకున్నంత ఈజీ కాదు. బీటెక్లో నేను టక్ మని చదివేశాను కాబట్టి ఇది కూడా ఈజీ సార్, డోంట్ వర్రీ, నేను ఉన్నాను సార్, నేను చూసుకుంటాను సార్, మీరేం కంగారు పడకండి సార్. ఎంత సైకాలజీయా 2 నిమిషాలు చదివేస్తాను సార్, ఏంటి ఏదో హిస్టరీయా, వెరీ అంత ఈజీ కాదు. సరే నేను మాట్లాడితే ఇంటెలిజెన్స్ ఉందా లేదా గురించి కాదు. సో అందుకని మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని పుస్తకాల లిస్ట్ తీసుకుంటాము, ఒక 30 పుస్తకాల లిస్టు, వాటిని ఎలా చదవాలో చెప్తాము. అట్లా అందుకని మెంటార్కి ఈ 4 లక్షణాలు ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉంటే అప్పుడు మెంటరింగ్ అవుతుంది. అలా చెప్పగలిగిన మెంటార్ని ఎంచుకోవడం మంచిది.